మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యావరేజ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఇప్పుడు ఎవరు చూసుకున్నా గోల్డ్ 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 అంటున్నారు. గోల్డ్ పెరుగుతుంది పడుతుంది, పెరుగుతుంది పడుతుంది, వాలటిలిటీ ఎక్కువ ఉంది అని అంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో లాస్ట్ 1 monthలో అండ్ లాస్ట్ 10 monthsలో చూసుకుంటే 20% వరకు ఇంక్రీజ్ అయింది గోల్డ్. అవును, అది ఇన్వెస్ట్మెంట్కి ఇదే అనువైన సమయం అని రకరకాలుగా చెప్తున్నారు. అవును. గోల్డ్ ఓకే సార్, మరి సిల్వర్ ఎలా ఉందంటారు? గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్రీషియస్ మెటల్స్. కొన్ని రకాల ఇండస్ట్రీస్లో వాడతారు. చాలామంది ఇండియాలో ఎక్కువగా ఆర్నమెంట్గా యూజ్ చేస్తారు. గోల్డ్కి రీసెంట్ టైమ్స్లో ఎందుకు అంత డిమాండ్ వచ్చింది అంటే కొన్ని గవర్నమెంట్స్ కూడా గోల్డ్ని విపరీతంగా బై చేస్తున్నాయి తన ఎకానమీని స్టేబుల్ చేసుకుంటాం కోసం. ఇది ఒక పార్ట్. రీసెంట్ డేస్లో కొంత కరెక్షన్ దొరికింది. కొంచెం వాలటిలిటీ వల్ల కొంచెం గోల్డ్ ప్రైస్ తగ్గింది, కానీ అవి కూడా ఒక 2-3 monthsలో అవి కూడా రికవర్ అయ్యి మళ్ళీ ముందుకే వెళ్తుంది. తగ్గడం 100% ఏదో 50,000కి వస్తుంది, 40,000కి వస్తుంది అని మార్కెట్లో బజ్ ఉంది, కానీ అలాంటి సిచ్యువేషన్స్ అయితే గోల్డ్లో రాదు. ఓకే. అండ్ అంతేకాకుండా సార్, నేను విన్న ఆర్టికల్ గురించి చూసుకుంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి గోల్డ్ 1,00,000కి చేరబోతుందన్న ఆర్టికల్ కూడా ఒకటి వైరల్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్, కానీ రియాలిటీ ఏముంటుందంటే చాలా డైనమిక్గా ఉంటుంది. నిన్న పొజిషన్ ఈ రోజు లేదు, ఈ రోజు పొజిషన్ రేపు ఉండదు. అవును. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఎకానమీస్ ఎలా పర్ఫామ్ చేస్తాయి అన్న దాన్ని బట్టే గోల్డ్. ఓకే సార్. మార్కెట్స్ కనుక ఇంకా ఈ లెవెల్ నుంచి కూడా మార్కెట్ తగ్గుతూ ఉంటే గోల్డ్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్టేబుల్ రిటర్న్ ఇస్తుంది, సేఫ్టీ ఉంటుంది అన్న ఉద్దేశంతో చాలామంది గోల్డ్లోకి ఇన్వెస్ట్మెంట్కి వెళ్తారు. ఓకే. అందుకని మార్కెట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, మార్కెట్ కనుక బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేయడం మొదలు పెడితే అప్ సైడ్కి స్టార్ట్ అయితే కనుక మళ్ళీ గోల్డ్ ప్రైస్లో పెద్ద మూవ్మెంట్ ఉండదు. అవును, పెరగదు అని నేను చెప్పను, కానీ మూవ్మెంట్ ఇప్పుడు లాస్ట్ 1 year ఉన్నంత మూవ్మెంట్ ఉండకపోవచ్చు. ఓకే. మార్కెట్ పెర్ఫార్మ్ చేయలేదు అనుకోండి పెద్దగా, గోల్డ్ పెర్ఫార్మెన్స్ విపరీతంగా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, దాంతోపాటు ఆబ్వియస్గా ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ 1 yearలోనే అంటే 11 months వ్యవధిలోనే 20% వరకు ఇంక్రీజ్ అయింది అన్నారు. అండ్ సిల్వర్ ఏ రకంగా పర్ఫామ్ చేసింది అంటారు? లాస్ట్ 1 yearగా పోల్చుకుంటే గోల్డ్లో సిల్వర్లో పెద్ద రిటర్న్స్లో వేరియేషన్ ఏం లేదు. 24% గోల్డ్ రిటర్న్ జనరేట్ చేస్తే 25% సిల్వర్ జనరేట్ చేసింది. ఓకే. అంటే 1% ఎక్కువ జనరేట్ చేసింది, 1% అంతే నెగ్లిజిబుల్. ఆటోమేటిక్గా ప్రైస్ కరెక్షన్లో అటు ఇటు వాలటైలిటీలో అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. గోల్డ్ని సిల్వర్ని కనుక మనం కంపేర్ చేస్తే ఆబ్వియస్గా లాస్ట్ 3-4 years కూడా గోల్డ్లోనే ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. పెద్ద సిల్వర్లో అంత పెర్ఫార్మెన్స్ ఏం చూడాల, కానీ లాస్ట్ 2 years పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక 23 నుంచి చూస్తే కనుక సిల్వర్లో కొంచెం ఎక్కువ పెర్ఫార్మెన్సే కనపడింది. ఓకే. కానీ ఇంతకు ముందు ఉన్న దానికంటే ప్రైస్ మూవ్మెంట్ సిల్వర్లో కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఇంతకుముందు అంటే గోల్డ్ ప్రైస్ చూసుకున్నప్పుడు సిల్వర్ ప్రైస్లో అంత మూవ్మెంట్ ఉండేది కాదు, కానీ రీసెంట్ డేస్లో సిల్వర్ ప్రైస్లో కూడా మూవ్మెంట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అనేది మెయిన్. ఆర్నమెంట్స్ అంటే సిల్వర్లో పెద్ద ఎక్కువ ఆర్నమెంట్స్ అయితే ఎవరు అయ్యారు ఇండియాలో కూడా, కానీ ఇండస్ట్రియల్ యూజెస్ ఎక్కువ పెరిగింది. యాక్చువల్గా వాళ్ళ ఎకానమీ అంతా ఎక్కడ నడుస్తుంది, ఆటో సెక్టార్లో ఉన్న ఎకానమీ అంతా ఎటు డైవర్ట్ అయింది, బ్యాటరీస్ వైపు వెళ్తున్నాం, ఈవీ సైడ్ వెళ్తున్నాం. ఈవీస్లో ఉన్న మెయిన్ ఎక్విప్మెంట్ ఏంటి, వెహికల్ రన్ అవడానికి బ్యాటరీ. అవును, బ్యాటరీలో సిల్వర్ ఎక్కువ వాడుతున్నారు. ఓకే. ఆ యూసేజ్ అలాగే కంటిన్యూ అయినంత కాలం సిల్వర్లో కూడా మూమెంట్ బాగుంటుంది. గోల్డ్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో ప్రైసెస్, సిల్వర్లో కూడా అదే మూమెంట్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే. ఇన్కేస్ రేపు ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో సిల్వర్ కన్నా ఇంకా పెర్ఫార్మ్ చేసే మెటల్ని ఏమన్నా ఐడెంటిఫై చేశారు, బ్యాటరీలో సిల్వర్ బదులు ఇంకో ఆల్టర్నేటివ్ మెటల్ ఏదైనా యూజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు సిల్వర్ డిమాండ్ తగ్గడానికి అవకాశం ఉంది. కానీ నియర్ ఫ్యూచర్లో కూడా గోల్డ్కి ఏదైతే ఫ్యూచర్ ఉందో ప్రైస్ మూవ్మెంట్ ఉందో అదే టైప్లో సిల్వర్లో కూడా మూవ్మెంట్ ఉంది. ఓకే సార్. ఇప్పుడు రెండింటిలో ఏది బెస్ట్ అంటారు ఇన్వెస్ట్మెంట్ కోసం? రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పాలంటే ప్రస్తుతానికి మన ఇండియన్ సైకాలజీ ప్రకారం అయితే గోల్డే బెటర్. గోల్డ్ బెస్ట్ అంటారు, ఎందుకంటే మీరు సాటిస్ఫాక్షన్గా ఉంటారు, నేను గోల్డ్ కొనుక్కున్నానని. సిల్వర్ కొంటే అంత సాటిస్ఫాక్షన్ రాదు. అట్లా కాకుండా నేను అన్ని సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలి, నేను గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి అనే కోరిక చాలామందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మల్టీ అసెట్ ఫండ్స్ అని మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. ఓకే. అలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు,
సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. అలాంటి సందర్భాల్లో మీకు పోర్ట్ఫోలియో కూడా కన్స్ట్రక్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది, మీ రిటర్న్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.